2026 వచ్చేటప్పటికి ఏఐ అంటే ఏంటో ఎవ్వరికీ చెప్పాల్సిన పని లేదు. కానీ ఒక అసలు కన్‌ఫ్యూజన్ అనేది ఎక్కడుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. జాబ్ టైటిల్స్ ఎందుకు మారుతున్నాయి? డేటా సైంటిస్ట్ కంటే ఏఐ ఇంజినీర్ అనే పదం ఎందుకు ఎక్కువ వినిపిస్తుంది? బిగినర్స్‌కి ఏ స్కిల్స్ నేర్చుకోవాలనేది ఎందుకు క్లియర్‌గా అర్థం కావట్లేదు? ఈ క్వెషన్స్‌ని ఆన్సర్ చేయడానికి ఈ వీడియోలో ఏఐ, డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఈ 3 నిజంగా ఏం చేస్తున్నాయో, వీటి మధ్య అసలు కనెక్షన్ ఏంటి? రియల్ జాబ్స్‌లో ఇవి ఎలా ఉపయోగపడతాయి? మరియు 2026 తర్వాత కూడా రిలవెంట్‌గా ఉండే పాత్ ఏదో చాలా క్లియర్‌గా బ్రేక్ డౌన్ చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ మోహన్ కేటీకే. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ముందుగా డేటా సైన్స్‌తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కడి నుంచో మొదలుపెడతారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సైన్స్ అంటే ఏంటి? సింపుల్ ఆన్సర్. డేటా సైన్స్ అంటే డేటాను ఉపయోగించి ప్రస్తుతం ఏం జరుగుతుంది? భవిష్యత్తులో ఏం జరగొచ్చు అనేది అర్థం చేసుకోవడం అంతే. ఈ రోజుల్లో కంపెనీస్, వెబ్‌సైట్స్, మొబైల్ యాప్స్, కస్టమర్స్, మిషన్స్ ఇవన్నీ కూడా భారీగా డేటాను కలెక్ట్ చేస్తున్నాయి. వీటిని ఏమంటాం? రా డేటా అంటాం. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ రా డేటా ఒంటరిగా మనకు సరిపోదు. మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకోలేం. అక్కడే డేటా సైంటిస్ట్‌లు అనేవాళ్ళు రోల్‌లోకొస్తారు. డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడంటే, ఈ డేటాను తీసుకొని క్లీన్ చేస్తాడు. నెక్స్ట్ అనలైజ్ చేసి ప్యాటర్న్స్ కనుక్కుంటాడు. ఇవి బిజినెస్‌కి ఉపయోగపడే ఇన్‌సైట్స్ కింద మారుస్తాడు. సో, దీనివల్ల ఏం జరుగుతుంది? బిజినెస్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఉదాహరణకి సేల్స్ ఎందుకు తగ్గుతున్నాయి? కస్టమర్స్ మన వెబ్‌సైట్స్‌కి విజిట్ చేయడం ఎందుకు తగ్గిస్తున్నారు? నెక్స్ట్ క్వార్టర్ డిమాండ్ ఎలా ఉండొచ్చు? ఇవన్నిటికి ఆన్సర్స్ మనం రాగా, బ్లైండ్‌గా ఎప్పుడూ చెప్పకూడదు. సో, ఇవన్నీ ఆన్సర్ చేయడానికి ఏం కావాలంటే స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటా విజువలైజేషన్, కొన్నిసార్లు మెషిన్ లెర్నింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. ప్రతి డేటా సైన్స్ ప్రాబ్లమ్‌కి మెషిన్ లెర్నింగ్ అవసరం లేదు. కొన్నిటికి మాత్రం మెషిన్ లెర్నింగ్ కావాలి. చాలా పవర్‌ఫుల్ ఇన్‌సైట్స్, సింపుల్ అనాలిసిస్, ట్రెండ్స్, డాష్‌బోర్డ్ వల్ల కూడా చాలా ఈజీగా మనం ప్రిడిక్ట్ చేసి చెప్పొచ్చు. అందుకే ఒక లైన్‌లో చెప్పాలంటే డేటా సైన్స్ అంటే డేటాను అర్థం చేసుకొని మంచి డెసిషన్ తీసుకోవడానికి సపోర్ట్ చేయడం. క్లియర్. రైట్. నెక్స్ట్ మన సెకండ్ పాయింట్, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇక్కడి నుంచే ఎక్కువ మందికి కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. నేను చాలా సింప్లిఫైడ్‌గా చెప్తాను గుర్తుపెట్టుకోండి. మెషిన్ లెర్నింగ్ అనేది డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్యలో ఉండే ఒక బ్రిడ్జ్ లాంటిది. మెషిన్ లెర్నింగ్ అంటే మిషన్స్‌కి మాన్యుయల్‌గా రూల్స్ రాయడం. డేటా నుంచి ప్యాటర్న్స్‌ని నేర్పించడం. ఉదాహరణకి స్పామ్ డిటెక్షన్ అవ్వచ్చు, లేదా మూవీ రికమెండేషన్స్ అవ్వచ్చు, ప్రైస్ ప్రిడిక్షన్ లేదా ఫ్రాడ్ డిటెక్షన్ ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయంటే హిస్టారికల్ డేటాను తీసుకొస్తారు ఫస్ట్. దీని నుంచి సిస్టమ్స్‌కి ప్యాటర్న్స్ ఎలా నేర్చుకోవాలో మనం మెషిన్ లెర్నింగ్ ద్వారా నేర్పిస్తాం. ఈ న్యూ డేటా మీద ప్రిడిక్షన్స్ సిస్టమే చేస్తుంది. అంటే క్లియర్‌గా చెప్పాలంటే సింపుల్‌గా డేటా సైన్స్‌లో మెషిన్ లెర్నింగ్ ఉపయోగపడుతుంది. అండ్ ఏఐ సిస్టమ్స్‌లో మెషిన్ లెర్నింగ్ అనేది ఒక కోర్ బిల్డింగ్ బ్లాక్. కానీ మళ్ళీ ఇంకో విషయం చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అన్ని డేటా సైన్స్ ప్రాబ్లమ్స్, యూజ్ కేసెస్‌కి మెషిన్ లెర్నింగ్ అవసరం లేదు. అలాగే ప్రతి ఏఐ సిస్టము కూడా ఎప్పుడు కూడా మెషిన్ లెర్నింగ్ మీద డిపెండ్ అయిపోదు. సో, అందుకే మెషిన్ లెర్నింగ్ ఈజ్ డేటా సైన్స్, ఏఐ మధ్య ఒక కనెక్షన్ బ్రిడ్జ్ లాంటిది అనుకోవచ్చు. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఏఐ. ఇప్పుడు అసలు ఏఐ గురించి మాట్లాడుకోవాలంటే మిషన్స్ మనుషుల్లా ఇంటెలిజెంట్‌గా బిహేవ్ చేయడాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. డేటా సైన్స్‌లా కేవలం ఇన్‌సైట్స్ ఇవ్వడం కాదు. ఏఐ సిస్టమ్స్ యాక్ట్ చేస్తాయి. డెసిషన్స్ తీసుకుంటాయి. రెస్పాండ్ అవుతాయి. హ్యూమన్ ఇంటెలిజెన్స్‌కి అవసరమయ్యే టాస్క్స్ అన్నీ చేస్తాయి. ఉదాహరణకి లాంగ్వేజ్‌ని అర్థం చేసుకోవడం, ఇమేజ్‌ని రికగ్నైజ్ చేయడం, లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్‌పీరియన్స్. అలాగే డెసిషన్ మేకింగ్ తీసుకోవడం, కంటెంట్ జనరేషన్ అంటే టెక్స్ట్, ఇమేజెస్, మ్యూజిక్, వీడియోస్. వీటికి ఎగ్జాంపుల్స్ చాట్ బాట్స్, వాయిస్ అసిస్టెంట్లు, లేదంటే సెల్ఫ్ డ్రివెన్ కార్స్ ఉన్నాయి. రికమెండేషన్ సిస్టమ్స్, లేదంటే జనరేటివ్ ఏఐ టూల్స్ ఉన్నాయి. చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ ఏఐ ఇలాంటివన్నీ. డేటా సైన్స్‌లో ఔట్‌కమ్స్ ముందే డిఫైన్డ్‌గా ఉంటాయి. కానీ ఏఐలో మాత్రం ఓపెన్ ఎండెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రూల్స్ రాయడం కష్టం. సిస్టమ్ డేటా నుంచి నేర్చుకుంటూ ఇంప్రూవ్ అవుతుంది. సో, దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏఐ అండ్ డేటా సైన్స్. ఇప్పుడు మూడిటికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఎలా కనెక్ట్ అవుతాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు క్లియర్‌గా వీటిని ఎలా కనెక్ట్ చేద్దామంటే, డేటా సైన్స్ అంటే డేటాను అర్థం చేసుకుంటుంది. మెషిన్ లెర్నింగ్ అంటే డేటా నుంచి ప్యాటర్న్ నేర్చుకుంటుంది. ఏఐ ఏం చేస్తుందంటే, ఆ ప్యాటర్న్స్ ఉపయోగించి డెసిషన్ తీసుకుంటుంది అండ్ యాక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తుంది.
ఇది ఒక సింప్లిఫైడ్ మెథడ్‌లో లేదా సింప్లిఫైడ్ మోడల్‌లో ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే సింపుల్‌గా చెప్తాను గుర్తుపెట్టుకోండి. డేటా సైన్స్ ఈక్వల్ టు ఇన్సైట్స్, మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్, ఏఐ ఈజ్ ఈక్వల్ టు యాక్షన్. ఇది గుర్తుపెట్టుకుంటే 90% కన్‌ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది. డేటా సైన్స్ అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ మైట్ హ్యాపెన్. మెషిన్ లెర్నింగ్ అంటే ప్యాటర్న్‌ని ఆటోమేటికల్లీ నేర్చుకోవడం. ఏఐ అంటే ఆ ప్యాటర్న్స్‌తో ఇంటెలిజెంట్ యాక్షన్స్ తీసుకోవడం. అంటే డేటా సైన్స్ చెప్తుంది, మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటుంది, ఏఐ పని చేస్తుంది. మరి వీటి మధ్య గోల్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? ఓకే. డేటా సైన్స్ గోల్ ఏంటంటే ఇన్‌సైట్స్ అండ్ మెజరబుల్ అవుట్‌కమ్స్. రెవెన్యూని ఇంప్రూవ్ చేయడం, రిస్క్ తగ్గించడం. మరి మెషిన్ లెర్నింగ్ గోల్ ఏంటి? టైమ్‌తో ప్రిడిక్షన్స్‌ని ఇంప్రూవ్ అవ్వడం. అండ్ ఏఐ గోల్స్ వచ్చేటప్పటికి కాంప్లెక్స్ సిట్యుయేషన్స్‌లో ఇంటెలిజెంట్ బిహేవియర్ చూపించడం. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, డేటా సైన్స్ అంటే ఇన్‌సైట్స్ అండ్ డ్రివెన్. మెషిన్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ డ్రివెన్. అండ్ ఏఐ అంటే బిహేవియరల్ డ్రివెన్. మరి వీటి అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి? డేటా సైన్స్ ఏ ఏరియాస్‌లో ఉపయోగించాలంటే సేల్స్ ఫోర్కాస్టింగ్, ఫ్రాడ్ డిటెక్షన్, రిస్క్ అనాలిసిస్, కస్టమర్ సెగ్మెంటేషన్, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ఏరియాస్‌లో ఉపయోగిస్తారు. మరి మెషిన్ లెర్నింగ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే రికమెండేషన్ సిస్టమ్స్, స్పామ్ డిటెక్షన్స్, క్రెడిట్ స్కోరింగ్, డిమాండ్ ప్రిడిక్షన్స్ ఇలాంటి ఏరియాస్‌లో ఉపయోగిస్తారు. ఏఐ ఉపయోగించే చోట్ల ఏమున్నాయి? చాట్‌బాట్, వాయిస్ అసిస్టెంట్స్, ఆటోమేషన్ వెహికల్స్, మెడికల్ ఇమేజింగ్ అండ్ రోబోటిక్స్, జెన్ ఏఐ ఇలాంటి ఏరియాస్‌లో ఏఐని ఎక్కువ యూజ్ చేస్తారు. మరి కెరియర్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? డేటా సైంటిస్ట్‌కి డేటా అనాలిసిస్, మోడలింగ్ అండ్ ఇన్‌సైట్స్ మీద ఉంటుంది. అదే మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్‌కి అయితే మోడల్ బిల్డింగ్ అండ్ ఆప్టిమైజేషన్ మీద చేయడం. ఏఐ రోల్స్ ఎలా ఉంటాయంటే ఏఐ ఇంజినీర్స్, రీసెర్చర్స్, ప్రొడక్ట్ స్పెషలిస్ట్, సిస్టమ్ డిజైనర్స్ ఇలా ఉంటుందన్నమాట. సో, కరెంట్ ట్రెండ్ ఏంటంటే ప్యూర్ డేటా సైన్స్ అంటే రోల్స్ తగ్గుతున్నాయి టు బి హానెస్ట్. సో, అందుకే హైబ్రిడ్ మోడల్స్‌ని ఎక్కువ చూజ్ చేసుకుంటున్నారు. డేటా ప్లస్, ఎంఎల్ ప్లస్ ఏఐ. సో, వీటి మీద జాబ్ రోల్స్ అనేవి పెరుగుతున్నాయి. సో, విచ్ పాత్ యూ షుడ్ చూస్? ఏం చూజ్ చేసుకోవాలి? సో, డేటాతో వర్క్ చేయడం ఇష్టమైతే డేటా సైంటిస్ట్ అవ్వండి. అలాగే మోడల్స్ బిల్డ్ చేయడం ఇష్టమైతే మిషన్ లెర్నింగ్ అనేది నేర్చుకోండి. అలా కాకుండా ఇంటెలిజెంట్ సిస్టమ్స్‌ని బిల్డ్ చేయడం ఇష్టమైతే ఏఐ నేర్చుకోండి. కానీ స్మార్టెస్ట్ అప్రోచ్ ఏంటంటే డేటా సైన్స్ ఫండమెంటల్స్, నెక్స్ట్ మిషన్ లెర్నింగ్, ఏఐ ఇవి కంటిన్యూస్‌గా నేర్చుకుంటే చాలా బెస్ట్ పాత్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్ట్రాంగ్ ఏఐ ప్రొఫెషనల్స్‌కి డేటా అండర్‌స్టాండింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఈ రోల్స్‌కి డిమాండ్ అనేది చాలా ఎక్కువుంది. సో, ఫైనల్లీ నేను చెప్పే సింప్లిఫైడ్ సమ్మరీ ఏంటంటే, డేటా సైన్స్ అంటే డేటాతో అండర్‌స్టాండింగ్, ప్రిడిక్షన్ చేయడం. మెషిన్ లెర్నింగ్ అంటే డేటా నుంచి ప్యాటర్న్స్ నేర్చుకోవడం. ఏఐ అంటే ఆ ప్యాటర్న్స్‌తో ఇంటెలిజెంట్ సిస్టమ్స్‌ని బిల్డ్ చేయడం. ఈ 3 కనెక్టెడే గానీ 3 ఒకటి కాదు. సో, ఈ వీడియో మీకు ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ మధ్య డిఫరెన్సెస్ ఫైనల్లీ క్లియర్ చేసిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. మరియు కామెంట్స్‌లో చెప్పండి. మీరు ఏ పాత్ చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు? ఎందుకు చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. సీ యూ గైస్. ఇట్స్ యువర్ మోహన్ కేటీ.